కమర్షియల్ 1350 3 గ్యాస్ సిలిండర్ ఉచిత పథకం పెట్టారు తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రభుత్వం వస్తుంది. మహిళలకు కూడా మహిళలకు కానీ జెంట్స్ కానీ 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇంటికి ఒక పెన్షన్ 50 సంవత్సరాలు చేస్తాం. అదేనా అందరూ తప్పకుండా ఈసారి తెలుగుదేశం గెలిపించారు. అమరావతి రావాలన్న హైకోర్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు, సెక్రటరీ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు చూస్తున్నారు, ఈ రోడ్లు ఎవరు ఇస్తారు తెలిసి మీకు? చేయండి అమ్మా ఒకసారి తెలుగుదేశం సైకిల్ పిల్లలు ఏం చేస్తున్నారు? తప్పకుండా గుర్తు పెట్టుకున్నామా ఈసారి తెలుగుదేశం గెలిపించుకోండి. పెద్ద టీం ఉందండి ఆయనకి. వీళ్ళ కస్టమర్ల చేత ఓడిపించిన మనం గెలవచ్చు. ప్రతి ఒక్కరికి ఎవరో బంధువులు, మిత్రులు, ఇంటి పక్కన వాళ్ళు, ఎటు పక్కన వాళ్ళు ఉంటారు. మీరు కూడా అట్లా కొంచెం ఇనిషియేట్ తీసుకోండి. ఇంకేం పెద్దది మీరే ప్రచారం చేయండి. చెప్పు. ఒక్క మాట ఊరుకునే రకం కాదా? అందరికి నమస్కారం చేస్తాము. రోడ్లు ఉంటాయి, సైకిల్ రెండు కూడా ఎంపీ ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ కృష్ణానగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పటికి కూడా స్థానికంగా అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా శానిటేషన్ లేకపోవడం, వీధి దీపాలు మరమ్మతులు చేయలేకపోవడం, కొత్తగా రోడ్లు నిర్మించకపోవడం, మంచినీళ్లు కూడా సరిగా సరఫరా అవ్వట్లేదనేటువంటి మాటని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళే చెప్తా ఉన్నారు, గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి యువకుడు ఎల్లావుల అశోక్ గారిని కార్పొరేటర్గా గెలిపించిన తర్వాత ఈ ప్రాంతం వైపు స్థానిక శాసనసభ్యుడు కక్ష కట్టేటువంటి రీతిలో ఎక్కడ కూడా పనులు చేయకుండా, చిన్న చిన్న మరమ్మతులు కూడా అవకాశం కల్పించకుండా కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగుతూ ఉన్నారని, తప్పకుండా ఈ ప్రాంతం నుంచి అతన్ని తరిమి కొట్టేటువంటి విధంగా తప్పకుండా ఓట్లేస్తాం తెలుగుదేశం జనసేన కూటమికి అని చెప్పి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేటువంటి విధంగా గెలిచిన వెమ్మటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా రామరాజ్యాన్ని తలపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వార్దోడు అంటూ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అయినటువంటి అభ్యర్థిగా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.
జై